హల్లెలూయా. అందరూ సంతోషంగా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. మంచి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వాక్య భాగాలు చదువుకుందాం. కాబట్టి మీరిలాగ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచును గాక. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గడిచిన దినములన్నీ కూడా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ రీతిగా మరొక పునరుత్థాన దినమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, నీ స్వాధీనంలో ఉంచండి. ఈ చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా నీకు ఆత్మచేత అభిషేకించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్న ఈ వాక్య భాగాలు జాగ్రత్తగా గమనిస్తే ఇది ప్రభువు నేర్పిన ప్రార్థన. ఈ ప్రార్థన చాలా సంఘాలలో ఆరాధన అయిపోయిన తర్వాత ముగింపు తర్వాత చేస్తారు. ముగింపులో చేస్తారు. ఇది నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. అంటే నీ చిత్తము పరలోకములో నెరవేరుతున్న ప్రకారమే భూమి మీద కూడా నెరవేరాలని అర్థం. అది అంటే పరలోకమందు నెరవేరుతున్న దేవుని చిత్తం ఏంటి, అది తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకుని అదే చిత్తమును భూమి మీద నెరవేర్చాలి అంటే మనం ఏం చేయాలి, అది తెలుసుకుని ప్రార్థన చేయాలి. ఏదో కంఠస్థ వాక్యం లాగా చాలామంది చేస్తుంటారు. అంటే ఇక్కడ ఆ ప్రార్థన చేయడం తప్పని కాదు, కానీ ఇది కేవలము ప్రభువు నేర్పిన ప్రార్థన. ఈ ప్రార్థన ఎన్ని సంవత్సరాలు చేస్తావు నువ్వు? చేయటం మంచిదే, కానీ ప్రార్థన చేస్తున్న నీవు, ప్రార్థన చేస్తున్న మనము పరలోకమందు నెరవేరుచున్న దేవుని చిత్తము ఎప్పుడైనా తెలుసుకున్నావా? తెలుసుకుంటే గనక అదే చిత్తము భూమి మీద ఎలా నెరవేర్చాలో మనం తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. ఇది ప్రభువు నేర్పిన ప్రార్థన. ఇంకా ముందుకు వెళితే గనక 10వ అధ్యాయం నుంచి చూస్తే గనక ప్రభువు కొన్ని అంశాలు ఇచ్చి ప్రార్థన చేయమంటాడు. అలా చెబుతూ మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆమేన్. హల్లెలూయా. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికి అక్కడ ప్రారంభంలో నీకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పిన యేసు ప్రభు వారు 10వ అధ్యాయం నుంచి కొన్ని అంశాల నుంచి నీకు ప్రార్థన చేయమని చెప్పి ఇక్కడ 26వ అధ్యాయం వచ్చేప్పటికి ఏం చెప్తున్నంటే నీకు నీవే ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. నీకెవరు చెప్పరు, నీకు నీవుగా ప్రార్థన చేయాలి. అంటే ప్రారంభములో నీకు ప్రార్థన చేయటము ఎలాగో తెలియదు కాబట్టి ఏం చేశాడంటే ఇలా చేయాలని ప్రభు నేర్పించాడు.
ఆ ప్రారంభంలో నీవు ఏమి చేస్తున్నావో ఆ ప్రార్థనలో నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు? పరలోకమందు నీ చిత్తము నెరవేరబడినట్లు భూమి మీద కూడా అది దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి ప్రార్థనలో. నువ్వు పుట్టి ప్రార్థన చేసి వదిలేయటం కాదు. కాబట్టి పరలోకము నెరవేర్చుచున్న దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే గనక అదే చిత్తమును మనం భూమి మీద నెరవేర్చగలుగుతాము. అది ఏ సంఘమైనప్పటికీ కూడా, ఆ సంఘము పేరు ఏదైనప్పటికీ కూడా, అది ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా, అది ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా, వారి సంఘ అనుభవాలు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తము నెరవేర్చినట్లుగా ప్రతి సంఘము కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువా పరలోకములో ఏమి జరుగుతుందో అదే మా సంఘములో జరగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరలోకంలో ఏమి జరుగుతుందో అదే మా కుటుంబంలో జరగాలి. పరలోకంలో ఏమి జరుగుతుందో అదే మా ప్రాంతంలో జరగాలి. పరలోకంలో ఏమి జరుగుతుందో అదే మా దేశంలో జరగాలి. హల్లెలూయా. అలా మనము ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తున్నామా? లేదా ఒకవేళ ప్రార్థన అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత ఒక్క మాటగా అలవాటుగా నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్న ప్రకారము భూమి మీద నెరవేరునుగా కానీ అనేసి వదిలేస్తున్నావా? ఇదేమన్నా కంఠస్థ వాక్యం కాదు కదా. ఆ ప్రార్థన చేస్తున్న నీవు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి నువ్వు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ప్రార్థనలో ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నామంటే ప్రతి ప్రార్థనలో మన అవసరాలు ఎక్కువ ఉన్నాయి. ప్రార్థన చేయమంటాం ప్రారంభం, ఇక మన అవసరాలు ఎక్కువ, మన సమస్యలు ఎక్కువ. అసలు పరలోకంలో దేవుని చిత్తం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? మరి భూలోకంలో మన సంఘంలో కూడా, మన జీవితంలో కూడా ఆ దేవుని చిత్తము నెరవేర్చబడాలి కదా. అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకుంటే మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ దాన్ని చేయగలుగుతాం మనము. ఆమేన్. హల్లెలూయా. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వాక్యంలో చదువుకున్న వాక్యంలో ఏమందంటే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అంటే ఏంటి? మొట్టమొదటిగా దేవుని చిత్తము. అంతేనా? 9, 10 వచనాల్లో రాయబడిన మాటలు అవి. తరువాత నీ గురించి అది అంతేనా? మొట్టమొదటిగా నీ గురించి కాదు, మొట్టమొదటిగా దేవుని చిత్తం. పరలోకంలో ఏం జరుగుతుంది? అక్కడ జరిగే దేవుని చిత్తమును భూమి మీద ఉన్న మా కుటుంబాల్లో, మా సంఘాలలో జరగాలని మొట్టమొదటిగా ప్రార్థన చేసి తర్వాత ఏం చేయాలంటే మన గురించి మా అనుదిన ఆహారము మాకు దయచేయము. ఆమేన్. హల్లెలూయా. అలా చేయాలంటే అసలు పరలోకంలో ఏం జరుగుతుందో మనకు తెలవాలి. అదేమో నువ్వంటే పరలోకానికి వెళ్ళిపోతాం ప్రభు అంటారు. మరి వెళ్ళి ఏం చేస్తావు? అడేం జరుగుతుంది? అసలు నువ్వేం చేస్తావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎవరినైనా సరే దేవుని సన్నిధికి నడిపించాలని ఎవరి దగ్గరికి వెళ్ళేవనుకో, నీవు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత నీ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిందో, నీవు ఎంతగా ఆనందంగా బ్రతుకుతున్నావో, ఎన్ని శ్రమలు ఒకవేళ వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనడానికి ప్రభువు నీకు ఎలాంటి బలాన్ని ఇస్తున్నాడో, నీ కుటుంబం ఎంతగా దీవించబడిందో, ఆత్మీయంగా ఎంత బలపడుతున్నావో, రాకడకు ఎలా సిద్ధపడుతున్నావో, ఈ విషయాలన్నీ కూడా నువ్వు ఎవరినైతే నడిపించడానికి వెళ్ళే వారికి ముందుగా చెప్పాలి. చెప్పాలంటే ఏం చేయాలి? నీకు తెలియాలి. దేవుని సన్నిధి నడిపించడానికి వెళ్ళే మంచిదే, ప్రభు దగ్గర నడిపించడానికి వెళ్ళే మంచిదే. నీవు నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో వచ్చిన మార్పు ఏంటి? నువ్వు ఎలాంటి అనుభవాల గుండా వెళుతున్నావు? ఆ విషయాలన్నీ కూడా నీవు నడిపించే వ్యక్తికి తెలియజేయవలసిన బాధ్యత ఎవరిదే? మనదే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రోజున ఒక స్త్రీ, ఒక ఆడ మనిషి, బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే సమరయ స్త్రీ. హల్లెలూయా. మిట్ట మధ్యాహ్నము కడవ పట్టుకొని బావి దగ్గరకు నీళ్ళకి వెళ్ళిందండి.
అదే సమయంలో యేసు ప్రభు వారు ఆ బావి దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆమె ఏ ఉద్దేశం చెల్లిందంటే యూదులందరూ రాని సమయంలో వెళ్ళి ఒక కడవ నీళ్లు తెచ్చుకుందాము అనే ఉద్దేశం అక్కడికి వెళ్ళేప్పటికీ యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినప్పటికి కూడా వచ్చింది నీళ్ళు కొరకే కానీ ఆ కడవ నీళ్ళు పట్టుకుని వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ అగ్రవర్ణ జాతిగా యూదునిగా కనిపిస్తున్న యేసయ్య అంటున్నాడు, అమ్మా నేను తాగటానికి నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. అమ్మో అసలు యూదులకే కనపడకుండా నీళ్లు తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నా నేను, ఈ నన్ను నీళ్ళు అడుగుతున్నాడు. అడగగానే ఆమె గుండె జారినంత పని అయింది. ఆమె అంటుంది, అయ్యా మేము సమరయులం, మేము నిమ్న జాతి వాళ్ళము, మీరు యూదులు, అగ్ర వర్గాల వారిగా మీరు కనబడుతున్నారు, కాబట్టి మా నీరు మీరు త్రాగకూడదు అని ఆమె సమాధానం ఇచ్చింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను ఎవరినో నీకు తెలిస్తే ఇలా మాట్లాడేదాను కాదు, నువ్వు ఇగో నీవు ఈ బావిలోంచి నీళ్లు తోడుకుంటావు చూసావా, ఈ నీళ్లు ఎంత తాగినప్పటికీ నీకు దాహం వేస్తూనే ఉంటుంది, కానీ నేను ఇచ్చి నీళ్లు తాగితే కనుక నువ్వెన్నడూ కూడా దప్పికొనవు. ఆమెన్ హల్లెలూయా. ఈ మనకుంది ఒంటరిగా ఉన్న మహిళతో ఒంటరిగా ఉన్న ఒక పురుషుడు ఏ విధంగా మాట్లాడుతాడో ఆమెకు తెలుసు, కానీ ఈయన మాటలు చూస్తే కనుక చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. కానీ ఇతను మాట్లాడుతుంటే కనుక నా లోపల ఏదో జరుగుతుంది, ఈయన మాట్లాడుతుంటే కనుక ఏదో నా లోపల ఏదో భయం కలుగుతుంది, ఈయన మాట్లాడుతుంటే నాకేదో పవిత్రంగా బ్రతకాలని ఒక ఆశ కూడా కలుగుతుంది నాకు అని ఆమె ఆ మనసులో అలాంటి ఆలోచన వచ్చింది. ఇతడు నీళ్ళు ఇస్తేనంట, ఇతను నీళ్ళు త్రాగితేనంట ఇక ఎప్పుడు కూడా మనము దప్పికొనమంట. ఆ మాట వింది కదా, సరేనయ్యా ఆ నీళ్ళు ఇస్తావా అని అడిగింది. ఆయన అన్నాడు, ఇస్తా, ఖచ్చితంగా నీకు ఇస్తా, స్తోత్రం చెప్పు, ఇస్తాను, కానీ నీ భర్తను తీసుకురా. ఇన్ని మాటలు మాట్లాడాడు కదా, ఇన్ని విషయాలు చెప్తున్నాడు కదా, ఈయన ముందు దొంగ మాటలు మాట్లాడితే మన ఇక ముందుకెళ్ళేమో అనుకుని నాకు భర్త లేడు అంది. ఇప్పుడు ఏమన్నా యేసుప్రభు వారు, సరే కరెక్ట్గా చెప్పావు, సర్లేమ్మా పర్లేదు అనాలి కదా, కానీ అలా అనలేదు. అలా అంటానికి అమాయకుడైన పాస్టర్ గారు కాదు, నువ్వేది చెప్తుంది నమ్ముతాకి, ఎందుకు రాలే చర్చ అంటే నువ్వు చెప్తావు ఏదో ఒకటి, ఆయన నమ్మేస్తాడు. ఈయన అలాంటి వాడు కాదు, మేధావి, మన హృదయంలో ఉన్న ఆలోచన ఎరిగిన వ్యక్తి, మహాజ్ఞాని, సృష్టికర్త. ఇతను అంటున్నాడు, ఇప్పుడున్న భర్త కూడా నీ భర్త కాదు, స్తోత్రం చెప్పు. ఇంతకు ముందు నీకు 5 భర్తలు ఉన్నారు, ఎవడు కూడా నీ భర్త కాదు అన్నాడు. అంతే, కరెక్ట్గా చెప్పావని ఆ కడవను అక్కడ పడవేసి ఊరిలోనికి పరిగెత్తుకుని వెళ్ళి ఆమె చెప్పిన మాటను బట్టి, ఆమె ఇచ్చిన సాక్ష్యమును బట్టి అనేకులు ఆమెను వెంబడించి అనేకులు విశ్వాసంలోనికి వచ్చారు. ఇంకంత మాత్రమే కాకుండా యేసు ప్రభు వారు చెప్పిన మాటలను బట్టి కూడా అనేకులు ఈయన నిజముగా లోక రక్షకుడు అని విశ్వసించారు. ఆమె హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ ఎందుకు ఈ విషయాలని కూడా ఎందుకు చెప్పానంటే, ఇక్కడ యేసు ప్రభు వారు ఆమెను ఏమైనా పొగిడాడా చెప్పండి, ఏమైనా పొగిడాడా? ఆదరణ కలిగించే మాటలు ఏమైనా మాట్లాడా? పర్వాలేదులే అని అన్నాడా? ఏమన్నా, నీవు అనేకులు కొంపలు కూలుస్తున్నావు, అయినా నీ దాహం తీరట్లేదు. ఆయన అన్న మాటలు అవే, అర్థం అదే. నీవు నేనిచ్చి నీళ్ళు తాగితే కనుక నీ దాహము తీరుతుంది. ఆమె హల్లెలూయా. వెంటనే ఆ కడవను పారవేసి, ఎందుకు ఈ పనికిమాల కడవ, ఈ కడవను వేసుకొని తిరుగుతూ ఉంటే నా దాహం తీరేది లేదు అని వెంటనే ఆ కడవను
పారవేసి ఊరిలోనికి పరిగెత్తుకుని వెళ్ళిందట. ఎందుకంటే నీవు ఒక వ్యక్తిని నువ్వు రక్షణలోకి నడిపించాలంటే గనక అసలు నువ్వు ఆయన ద్వారా నువ్వు ఎలాంటి అనుభవంలో నువ్వు నడుస్తున్నావు, ఎంత సంతోషంగా మనం అనే సంగతి నువ్వు వారికి చెప్పవలసిన బాధ్యత మనదే. ఈమె పరిగెత్తుకుని చదవండి, యోహాను సువార్త 4:28 వాక్యం ఏముందంటే, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. చాలు. ఆమేన్, హల్లెలూయా. ఈమెం చెప్పిందని వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూడండి అంతే. అంతేనా లేదా? ఈ మాట చెప్పింది. అంతేగాని నాకు స్వస్థత ఇచ్చింది యేసుప్రభువే, నాకు మేలు చేసింది కూడా యేసుప్రభువే అని చెప్పరా. అంటే ఇక్కడ ఏమి చెప్పిందంటే కనుక, నా బ్రతుకునే మార్చిన వాడు, నా జీవితాన్ని మార్చిన వాడు, నా జీవితమును ఎరిగి నన్ను గద్దించిన వాడు అని చెప్పింది యేసుప్రభు గురించి. ఆమేన్, హల్లెలూయా. ఆ ఒక్క మాటతోనే ఊరంతా కదిరొచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నన్ను స్వస్థపరిచాడు యేసుప్రభు వారు, నాకు మేలు చేశాడని చెప్పలా. నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన యేసును నేను కనుగొన్నాను. ఆ ఒక్క మాట కనుక నా ప్రియమైన ఆయన మాట్లాడిన ఆ మాట ఆ వేశ్యను పవిత్రురాలుగా మార్చింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము ప్రార్థన చేస్తున్నాం. మనమందరం కూడా, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నట్లు భూమి మీద కూడా నెరవేరునుగా. కానీ ప్రార్థన చేస్తున్న మనమందరం కూడా పరలోకంలో జరుగుతున్న దేవుని చిత్తం భూమి మీద ఉన్న సంఘములో, మన కుటుంబాల్లో, మన ప్రాంతాల్లో మనము జరగాలంటే కనుక మనము అక్కడ ఏమి జరుగుతుందో అది తెలుసుకుని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తే కొన్ని ఆత్మలు రక్షిస్తాం. హల్లెలూయా. నాతో ఇగో నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన వాడిని చూశాను అనగానే ఊరంతా గదిలో వచ్చిందండి. స్తోత్రం చెప్పు. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అసలు పరలోకంలో జరుగుతున్న దేవుని చిత్తం ఏంటి? అది భూమి మీద జరగాలి, సంఘములో కూడా జరిగితే కనుక మనము కూడా అది కంఠస్థ వాక్యంలాగా ప్రార్థన చేయటం కాదు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా యేసుప్రభు వారి ప్రార్థన మీరు అంత ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ముగింపులు ఈ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోమని మాత్రం ఎప్పుడు కూడా చెప్పలేనా. ప్రార్థన నేర్పించాడు ప్రారంభంలో అంతే. మరి దేన్ని ఎందుకో మరి తీసుకొచ్చారు చివరిలో ప్రార్థన చేస్తారు. అది మంచిదే, చేస్తే మంచిదే. చేయొద్దని చేసేవాళ్ళని కూడా మనము ఏం అనకూడదు. కానీ చేస్తున్న ఎవరైనా సరే పరలోకములో దేవుని చిత్తం అసలు ఏంటి, ఈ భూమి మీద ఉన్న సంఘములో మన కుటుంబాల్లో కూడా దేవుని చిత్తం ఎలా జరగాలి, అసలు అక్కడ జరుగుతున్న దేవుని చిత్తం ఏంటి? ఒక్క విషయం ఈ రోజున వాక్యంలో నుంచి మనం ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటిగా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వాక్యము నుంచి చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరలోకమును ఆయన సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు పరలోకమందు జరుగుతున్న చిత్తం ఏంటి? అది భూమి మీద కూడా జరగాలి, అంతే కదా. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ యెషయా భక్తునికి దేవుడు ఒక దర్శనమును అనుగ్రహించాడు. ఇక్కడ తేటగా పరలోక దర్బారును తెరిచి చూపిస్తున్నాడు. ఆ దర్శనములో అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా.
అది నీ సంఘములో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, సంఘం ఏదైనా, సంఘం పేరు ఏదైనా, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా, దాని అనుభవాలు ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు గనక అది నిజముగా దేవుని సంఘం అని గనక గుర్తిస్తే గనక, దేవుడు నివాసము చేస్తున్నాడు నీ హృదయంలో నువ్వు గుర్తించగలిగితే గనక, నీ హృదయములో లేకపోతే నీ జీవితంలో అత్యున్నతమైన స్థానము దేవునికి మాత్రమే ఉండాలి. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పాలి. మరొక్కరికి ఉండటానికి వీల్లేదు. పరలోకములో జరుగుతున్న దేవుని చిత్తం అది. అత్యున్నతమైన స్థానము ప్రభువుకే చెందాలి. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇక దేనికి, డబ్బుకు కానీ లేకపోతే దేనికైనా సరే, రాజకీయాలకు కానీ పదవులకు కానీ దేనికి కూడా చెందకూడదు. అత్యున్నతమైన స్థానము ప్రభువునకే చెందాలి. ఆమేన్ హల్లెలూయా. అంటే పరలోకంలో జరుగుతున్న దేవుని చిత్తం ఏంటి? అత్యున్నతమైన స్థానం ప్రభువుకే చెందాలి. అంటే గనక ఏంటంటే దేవుని వాక్యమునకే చెందాలి. దేవునికి స్తోత్రం చెప్ప. సంఘములో వాక్యము చాలా ప్రాముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి మీరు. ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది, పాఠాలు చాలా ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది వాక్యము. ఆమేన్ హల్లెలూయా. అత్యున్నతమైన స్థానంలో దేవుని వాక్యం ఉండాలి. స్తోత్రం చెప్పు. అత్యున్నతమైన స్థానంలో దేవునికి చెందాలి. మన హృదయంలో దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మనము ఆయనకి ప్రాముఖ్యత ఇవ్వకుండా నువ్వు ఏది చేసినప్పటికీ కూడా దేవుని చిత్తము నెరవేర్చే వ్యక్తివి కాదు నువ్వు. ఈరోజు నువ్వు పనికి వెళితే, లేకపోతే ఈరోజు డ్యూటీకి వెళ్తే నీకు 1000 రూపాయలు ఇస్తానన్నారు. రోజు 500 వస్తున్నాయి, ఈరోజు 1000 ఇస్తానన్నారు. నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు? డబ్బులకి ప్రాముఖ్యత. అలా నువ్వు ప్రాముఖ్యత ఇస్తే గనక దేవుని చిత్తమును ఎలా నెరవేర్చే వ్యక్తిని వెళ్తావు నువ్వు? ఎలా నెరవేర్చుతావు నువ్వు? కేవలము పరలోకమందున మా తండ్రి నీ చిత్తము నెరవేర్చబడాలని ప్రార్థన చేయడమేనా మన పని? పరలోకంలో ఏమి జరుగుతుంది? అత్యున్నతమైన సింహాసనం మీద దేవునికి స్థానం ఉంది. ఆయనకు మనం స్థానం ఇవ్వాలి. అంటే కనుక మనము ఒకసారి మనం గుర్తించాలి, నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు నువ్వు. అయితే అత్యున్నతమైన స్థానములో ప్రభువు ఉండాలి అంటే కనుక యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వాక్యం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. ఉజ్జియా మృతి పొందాలి. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. వాడు చస్తేనే ఆమేన్ హల్లెలూయా. వాడు చచ్చిపోయిన తర్వాతే దర్శనాన్ని చూశాడు. ఆమేన్ హల్లెలూయా. ఉజ్జియా ఎవరో? రాజు. ఉజ్జియా ఎవరో? గర్వాంధుడు. గర్వము చేత నింపబడిన వ్యక్తి. అంతకుముందు రాజు అయిన తర్వాత చదవన మాట దినవృత్తాంతములు 2వ గ్రంథము 25:15 వాక్యం చదవండి. మరియు అతడు అమ్ములనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉభయశాసులను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలో బురుజులలో ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము దేవుని ద్వారా దొరికింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉజ్జియా స్థిరపడే వరకు, మన అందరి జీవితాలు స్థిరపడేంత వరకు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఆశీర్వాదాలు పొందుకుని ఉంటాం మనము. పొందుకున్న తర్వాత ఏం జరిగిందంటే, కింద ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు కిందకి చదువుదామా. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసు గర్వించి చెడిపోయింది. స్థిరపడేంత వరకు నీకు దేవునికి ప్రాముఖ్యత ఇస్తాను. స్థిరపడిన తర్వాత ఆ ఉజ్జియా చనిపోవాలి. ఉజ్జియా చనిపోయిన తర్వాత అత్యున్నత సింహాసనం ప్రభు ఆసీనుడిగా ఉండము ఇక్కడ దర్శనంలో యెషయా చూశాడు. ఆమేన్ హల్లెలూయా. ఉజ్జియా గర్వాంధుడు, గర్వము చేత నింపబడిన వాడు. ఇక నేను నాకంటే గొప్పవాడు ఎవరు లేనట్టు అనుకుంటూ ఉన్నాడు. నా ధనము నాకెంత ఉంది అనుకుంటూ ఉన్నాడు. పరలోకములో జరుగుతున్న దేవుని చిత్తము, అత్యున్నతమైన సింహాసనము ప్రభువునికి చెందాలి. అత్యున్నతమైన స్థానం ప్రభువుకు చెందాలి, మనము చెందించాలి. అలా ఉండకుండా భూమి మీద ఉన్న మనమందరము కూడా, సంఘములో ఉన్న మనమందరము కూడా ఆయనకు స్థానం ఇవ్వకుండా నేను అని గనక నువ్వు బ్రతికితే గనక, ఆ గర్వం మనకు వస్తే గనక, ఈ ఉజ్జియా ఎవడో గర్వాంధుడు మాత్రమే కాదండి, యాజక స్థానంలోనికి వెళ్ళి దేవుని ఉగ్రతకు పాలైన వ్యక్తిత్వం. ఇక్కడ యాజకులను ఏకవచనంతో సంబోధించిన వ్యక్తి. ఇలా చేయటం వల్ల కుష్ఠు రోగంతో చనిపోయాడు. ఈ ఉజ్జియా, ఈ గర్వం మనలో చచ్చిపోతే గనక
మనము దేవుని వాక్యములకు స్థానం ఇస్తాం. అత్యున్నతమైన స్థానము ప్రభువుకే ఇస్తాం మనము. లేకపోతే కనుక మన పనులకో, లేకపోతే మన ఉద్యోగాలకో, లేకపోతే మనం దేనికో ఇస్తాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ప్రభు అంటే ఇష్టమే, వాక్యం అంటే ఇష్టమే, దేవుని సన్నిధి అంటే ఇష్టమే, దేవుని మందిరం అంటే ఇష్టమే నీకు. కానీ ఆదివారం దేవుని దగ్గర రావు. ఎలా? నీ ద్వారా భూమి మీద దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుంది? దేవునికి ఇచ్చే స్థానమును నువ్వు దేవునికి ఇవ్వగలిగితే గనక స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అప్పుడే భూమి మీద దేవుని చిత్తమును మనము నెరవేర్చినట్లు. ప్రార్థన చేసినంత మాత్రమే కాదు, ప్రార్థన చేస్తున్న దాన్ని మనము ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి. మనం అత్యున్నతమైన స్థానము ప్రభువునకు చెందాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవది అక్కడ ఏం రాయబడిందని చదవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వాక్యం ఏముందంటే, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఆయనకు పైగా శరాబులు ఉన్నారు. జాగ్రత్తగా విందాం. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు రెక్కలతోను తమ ముఖమును రెండు రెక్కలతో ముఖమును కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ శరాబులు ఆయనకు పైగా ఉన్నారు మళ్ళీ కదా. కానీ ఉన్నప్పటికీ కూడా ఆ శరాపులు మరుగైపోయాయి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మరుగైపోవాలి. అప్పుడే దేవునికి మహిమ జరుగుతుంది. ఎక్కడైనా సరే సంఘం పేరు కానీ, యేసుప్రభు పేరు కానీ చెప్పేది తక్కువ, పాస్టర్ పేరు ఎక్కువ చెప్తారు. అసలు పాస్టర్ పేరు, చర్చి పేరు, పాస్టర్ పేరు, యేసుప్రభు పేరు లాగా. శరాబులు పైన ఉన్నాయి, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతిగానములతో దేవుణ్ణి గడప కమ్ములు పునాదులు కదిలిగా ఆరాధన చేస్తున్నాయి. ఆమేన్. అంత పైగా ఉన్నప్పటికీ కూడా అవి ఏం చేసినాయి? మరుగైపోయినాయి. మనం మరుగైపోవాలి. హల్లెలూయా. ఏదన్నా మీటింగ్ జరిగితే నీ స్టేజ్ మీద వెళ్ళిపోతే నువ్వు అలుగుతావు. దేవునికి స్తోత్రం. నువ్వు కాదులే, నేను కనపడమా మీకు? అత్యున్నతమైన స్థానము ప్రభువుకు చెందాలి. అంత మాత్రమే కాకుండా మనం మరుగైపోవాలి. మనం మరుగైపోతేనే పరలోకంలో జరుగుతున్న దేవుని చిత్తమును భూమి మీద నెరవేర్చగలుగుతాం మనం. అసలు నువ్వే కనపడుతుంటే ఎలా? మన ద్వారా దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుంది? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో ప్రభువుకి అత్యున్నతమైన స్థానం ఇస్తే గనక, వాక్యమునకే ప్రాధాన్యత ఇస్తే గనక ఏం జరుగుతుందంటే గనక కనీసము కొందరి జీవితాలనే మార్చబడతాయి. వాక్యం అంతసేపు వినొచ్చు, కొంతమంది కష్టం ఉండొచ్చు, కానీ ఇంతసేపు విన్న వాక్యంలో ఒక్క మాట అయినా సరే నీకు తగులుద్ది. నీకు అవసరమైన మాట దేవుడు మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. అనేకులు మనం సంఘంలో చేర్చగలుగుతాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం మనం ప్రార్థన చేస్తున్నాం. మనమందరం కూడా మీ అనుదిన ఆహారము మాకు దయచేయమని దేవుని చిత్తము నెరవేర్చబడిన తరువాత చెప్పిన మాట అది. కానీ మనం ఏం చేస్తాం? నాకు ఆ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉంది అన్నీ చెప్పేసి ఇక నాకు తలగా నొప్పిపోతుందిరా బాబా అన్న తర్వాత దేవుని చిత్తం దగ్గరికి వస్తాం. ముందుగానే పరలోకములో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీవు పరలోకములో దేవుని చిత్తం అది ఏం జరుగుతుంది అది తెలుసుకుంటే కనుక ఈ భూమి మీద కూడా దేవుని చిత్తము నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేస్తాం. అది తెలుసుకోవాలి. అక్కడ ఏం జరుగుతుంది? అత్యున్నతమైన స్థానము ప్రభువునకే చెందింది. వాక్యమునకు నువ్వు స్థానం ఇవ్వాలి అని చెప్పి కొంతమంది వాక్యం టయానికి వస్తానంటారు. కొంతమంది మీరే చెప్పారు కదా, పాటల ప్రాముఖ్యమే, ఆరాధన ప్రాముఖ్యమే, కానీ వాటికి అన్నిటికంటే వాక్యం టయానికి వచ్చాము అంటే కుదరదు. అవి కావాలి, ఇవి కావాలి, వాటన్నిటికంటే ముఖ్యమైనది వాక్యం.
ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వాక్యమునకు మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. రెండవదిగా వాక్యం వింటున్న మీరు కావచ్చు, వాక్యం చెప్తున్న మేము కావచ్చు, మనం మరుగైపోవాలి. ఇతరులను దేవుని దగ్గర నడిపించాలంటే కనుక నీ వెళ్ళి నీ గొప్పతనమే అక్కడ చెప్తుంటే కాదు, ప్రభువు నీ జీవితంలో ఏం చేశాడు, ప్రభువు నమ్ముకున్న తర్వాత నువ్వు ఎలా సంతోషంగా ఉంటున్నావు, ఈ అనుభవాలన్నీ కూడా చెప్పాలి నువ్వు. ఆ సమరస్త్రీ ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవాడిని, నాతో చెప్పినవాడిని చూశాను రండి అనగానే వచ్చారు. నాకు ఆ మేలు చేశాడు, నాకు ఈ మేలు చేశాడు అని చెప్పరా. నీవు చెప్పే మాటను బట్టి నిన్ను వెంబడిస్తారు. నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఎవరు వస్తారు మన వెనకమాల? నువ్వు కరెక్ట్గా చెప్తే పెద్దగా చేయని చెప్పరా. వెళ్ళి నన్ను స్వస్థపరిచాడు, నాకు ఆ మేలు చేశాడు, నేను పడిపోతున్నా నన్ను పట్టుకున్నాడు, ఇవన్నీ చెప్పరా. నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ చూతుగా రమ్మనగానే ఊరంతా కదిలొచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పు. వచ్చిన వారందరూ కూడా యేసుక్రీస్తు లోక రక్షకుడు నమ్మారు. హల్లెలూయా. కాబట్టి పరలోకంలో దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకుని అది భూమి మీద లేక మన కుటుంబంలో మన సంఘంలో నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. నెరవేర్చబడాలి అంటే కనుక మన హృదయంలో, మన కుటుంబంలో, మన సంఘంలో వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవదిగా వాక్యం వింటున్న, వాక్యం చెప్తున్న మనం అందరం కూడా మరుగైపోయి దేవునికే ప్రథమ స్థానం ఇవ్వగలిగితే కనుక కనీసం కొన్ని ఆత్మలైన సరే దేవుని దగ్గర నడిపించగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.